చదువుకుంటానంటే డబ్బులు ఇస్తాను, చదువు కొంటానంటే డబ్బులు ఇవ్వను అంటాను. సార్ ఇప్పుడు చూస్తుంటే చాలా యంగ్ హీరోస్ జానర్ షిఫ్ట్ చేయాలంటే చాలా భయపడతారు సార్. ఒక్కసారి యాక్షన్ సినిమా తీస్తే మళ్ళీ ఇంకో యాక్షన్ సినిమా తీయాలనుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ హిట్ దొరికింది కాబట్టి. తేజ ఒకటే గుర్తుపెట్టుకో, మనకన్నా అంటే యాక్టర్గా చెప్తున్నాను నేను, నాకన్నా నాకు వచ్చిన అవకాశం గొప్పది. అంతేనాయనా. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం, నడుమై నాటకం విధిరాత. నా దగ్గరికి ఇప్పుడు ఎవరైనా వచ్చి సినిమాలో వస్తారంటే కూడా నేను ఇచ్చే సలహా ఏంటో తెలుసా? చక్కగా చదువుకుని సినిమాలు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీరు పనికొస్తారు. మేమున్నాం. దేవుడి వేషాలు వేయాలంటే మమ్మల్ని పిలుస్తారు. అదే సోషల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే బ్రదర్ నాగేశ్వరరావు పిలుస్తారు. డిష్యం చేయాలి అంటే తమ్ముడు కృష్ణని పిలుస్తారు. ఒక అమ్మాయి కాకుండా రొమాన్స్లో మళ్ళీ ఇంకొక అమ్మాయి మిస్ అయ్యి చేయాలంటే తమ్ముడు సౌందర్యం పిలుస్తారు. మిమ్మల్ని ఎందుకు పిలవాలి? మెంట్లో రోడ్ల మీద తిరిగాను నేను. ప్రసాద్ మంచిగా నవ్వుపిస్తాడా. సో మీ వన్ లైనర్స్ ఉంటాయి కదా సార్, నార్మల్గా మా మదర్ ఏం చెప్తారంటే మీ మూవీస్లో ఒక క్యాచ్ ఉంటుంది వర్డ్, ఆ ఒక్కటి అడగకు. మనకి ఇంటర్నెట్ యూట్యూబ్ లేని టైంలో జనాలందరూ సిడీ షాప్లకు వెళ్ళి సినిమాలు కొనుక్కునే వాళ్ళంట. ఇంట్లో ఒక 5 సీడీలు ఉంటే దానిలో 4 రాజేంద్ర ప్రసాద్ సార్ ఉండేవంట. నాకు బాగా తెలిసిన, నేను కెనడాలో ఉన్నప్పుడు నాకు ఒక అంకుల్ చెప్పాడు, వాళ్ళు ఎప్పుడైతే అమెరికా వెళ్ళారో అప్పుడు ఈ తెలుగు రూట్స్ మర్చిపోకుండా బ్యాగ్లో ఈ తెలుగు పికిల్స్, తెలుగు ఫుడ్స్తో పాటు దే యూస్ టు టేక్ రాజేంద్ర ప్రసాద్ గారి సీడియోస్ మూవీస్. సో అది చూపించి వాళ్ళ పిల్లలకి తెలుగు నేర్పించేవాళ్ళంట. దాట్స్ హౌ రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నో ఇయర్స్ నుంచి క్లీన్ సినిమా చేస్తూ ఉన్నారు. సో టుడే వీ హ్యావ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఇన్ అవర్ స్టూడియో ఫర్ స్మాల్ ఇంటర్వ్యూ. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. 48 సంవత్సరాలుగా ఇందాక ఇంట్రోలో నువ్వు చెప్పినట్టుగా కాస్త పనికొచ్చాం, మన తెలుగు వాళ్ళకి మనం పనికొచ్చాం బాగానే ప్రపంచం అంతా. సో ఫస్ట్ తెలుగు కారణం మా నాన్నగారు స్కూల్ టీచరు. నాకు తల్లి తండ్రి గురువు దైవం అని తీసుకున్నట్టయితే కన్న తల్లి తండ్రులను వదిలేస్తే గురువు దైవం 2 విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు. ఇంకా మరి తెలుగు ఎలా ఉంటుంది అనేది నేను చెప్పక్కర్లేదు. సో అది ఉపయోగపడింది, ఇంతకాలం ఉపయోగపడింది. ఇప్పుడు కూడా తేజ స్టిల్ మొన్న ఫిలడెల్ఫియా వెళ్ళాను, మొన్న డల్లాస్ వెళ్ళాను. అక్కడ పిల్లలందరికీ మన సినిమాలు బాగానే ఉపయోగపడుతున్నాయి, చూపిస్తున్నారు, క్లారిటీస్ ఉన్నాయి. ఇంకా సంతోషానికి మనం పనికి రావడం సంతోషం. నాకు తెలిసిన ఒక ఆంటీ కూడా సార్ పెళ్లి చేసుకొని వాళ్ళు తమిళనాడు, వాళ్ళ మదర్ టంగ్. సో ఇక్కడికి మూవ్ అయిపోయారు. వాళ్ళు ఇంట్లో ఇబ్బంది అయ్యేదంట, ఆమెకి తెలుగు అర్థం కాయేది కాదంట. సో ఒక మీ సీడీలు తెచ్చుకొని మీ సీడీలు చూసి తెలుగు నేర్చుకున్నా అని చెప్పారు నాకు. సో దాట్స్ ద కైండ్ ఆఫ్ ఎఫెక్ట్ యూ హ్యాడ్ ఆన్ పీపుల్ సార్. అలా జీవితంలో అంటే నువ్వు అన్నావని చెప్తున్నాను. అలా నాకు కొన్ని వందల మంది పంజాబీసు, మరాఠీసు, ఒరియాసు, ఒరిస్సా వాళ్ళందరూ కూడా సార్ తెలుగు మాకు రాదు, మీ సినిమానే మాకు అర్థమవుతుంది, మిగతా సినిమాలు అర్థం కావని చెప్పేవాడు. అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఉండడం వల్ల, ఎక్స్ప్రెషన్తో పాటు భాష ఉండడం వల్ల మీరు అన్నట్టు కాస్త మన సినిమాలు చూసి భాష కంఫర్ట్ ఫీల్ అయిపోతున్నారు అందరూ. దట్స్ గాడ్ బ్లెస్, దేవుడు. సో ఈరోజు నేను ట్రైలర్ చూశాను సార్, దాంట్లో ఐసీ అగైన్ మీరు ఒక ఫాదర్ రోల్ ప్లే చేస్తున్నారు. నాకు అనిపించేది ఏంటంటే నేను అంత ఇంకా పెద్దోని కాదు, కానీ నేను చూసినంత వరకు మీ సినిమాలు ఎప్పుడన్నా చూసినప్పుడు మీరు ఎప్పుడన్నా ఫాదర్ రోల్ ప్లే చేసినప్పుడు ఇట్ జస్ట్ మేక్స్ పీపుల్స్ హార్ట్ వార్మ్. అంటే అరే మా నాన్నలాగా కనబడుతున్నాడు ఏంటి ఈ పర్సన్ అని అనిపిస్తుంది బేసిక్గా. మీరు మిమ్మల్ని క్యారెక్టర్ లాగానో లేకపోతే మీరు రాజేంద్ర ప్రసాద్ గారనో గుర్తుండే. 100% కరెక్ట్గా చెప్పావు. ఎందుకనంటే నాకు జీవితంలో ఏ నటుడికి అవకాశం అదృష్టం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం జీవితంలో వయసుతో పాటు మార్పులు, వయసుతో పాటు ఆ క్యారెక్టర్స్లో మార్పులు, ఆ క్యారెక్టర్స్తో పాటు నాలో యాక్టర్గా 48 ఏళ్ళు అయింది. మనం ఆ రోజున
మరి చిన్న చిన్న వేషాలు వేసిన దగ్గర నుంచి లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మార్పులతో చేస్తూ వెళ్తున్నాం. మనకు అదృష్టవశాత్తు ఓ పక్క కామెడీ హీరో అని ముద్ర ఉండగానే ఎర్రమందారం సినిమా చేసాం మనం. కామెడీ హీరో అని ముద్ర ఉండగానే లేకపోతే కామెడీ జులాయిలు, సన్నాఫ్ సత్యమూర్తులు ఇవన్నీ చేస్తూనే ఓ పక్క ఆ నలుగురు సినిమా చేసాం. సో అందుకని ఆల్రౌండింగ్గా మనకు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే కనుక వయసులో వచ్చిన మార్పు మీ కళ్ళ ముందు ఇప్పుడు నువ్వు ఆల్మోస్ట్ నువ్వు చాలా చిన్నప్పుడు కూడా నా సినిమా చూస్తుంటావు Yes, కదా, sir, yes, sir. రాజేంద్ర I'm గజేంద్ర 28 now, మాయలోడు sir. అవన్నీ చూస్తుంటావు కదా. సో ఆ మార్పులతో పాటు నాకు కూడా మార్పు రావడం, ఈ జనరేషన్ డైరెక్టర్స్ ఇప్పుడు ఈ షష్టిపూర్తి సినిమా ఉంది, షష్టిపూర్తి సినిమాకి పవన్ ప్రభ రైటర్ డైరెక్టర్ కదా, అతను ఈ క్యారెక్టర్ని నా మీద షష్టిపూర్తి ప్లాన్ చేశాడు. సో అంటే ఏంటనమాట, నా వయసుకి రెస్పెక్ట్ ఇస్తూ నా ఎక్స్పీరియన్స్కి ఇన్ని సంవత్సరాలు నేను చేసిన క్యారెక్టర్లకి రెస్పెక్ట్ ఇస్తూ ఈ క్యారెక్టర్ని మీకు ఎంటర్టైనింగ్గా చెప్పడం కోసం నన్ను వాడాడు అని అంటే కనుక ఇప్పుడు జనరేషన్ డైరెక్టర్స్ కూడా నన్ను వాళ్ళ మనసులో వదలలేదు, మర్చిపోలేదు. మన ఇంతకాలం నేను ఏమైతే పనిచేశానో యాక్టర్గా అది ఇప్పుడు ఉపయోగపడింది అనేది నా మనసుకి నాకే ఆనందం. సో థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్. స్వీట్ సార్. నాకు పర్సనల్గా నాలుగు అనే మూవీ చూసినప్పుడు మీరు మీ కిడ్కి మనీ ఇవ్వరు. ఆయన ఆయన ఈజ్ అంటే అతను ఈజ్ వ్యాలిడేటెడ్ టు గెట్ దట్ జాబ్. ఆ జాబ్ అతనికి రావాలి, బట్ ఏదో కాదు, చిన్న మాట నువ్వు గుర్తుండి ఉంటుంది నీకు. నువ్వు చదువుకుంటానంటే డబ్బులు ఇస్తాను, చదువు కొంటానంటే డబ్బులు ఇవ్వను అంటాను. అప్పుడు నాకు సింపుల్ ఇచ్చేయచ్చు కదా డబ్బులని నేను పర్సనల్గా నేను ఫీల్ అయిపోయాను అనమాట. అరే కుర్రాడుగా నువ్వు అనుకున్నది. కానీ మెచ్యూర్డ్ ఫెలో అయితే కనుక డోంట్ స్పాయిల్ ది చైల్డ్. అదే అంటున్నా, నువ్వు చదువుకుంటానంటే ఎంతైనా ఇస్తానంటున్నాడు ఆ తండ్రి, చదువు కొంటానంటే డోంట్ స్పాయిల్ ద మనీ. అందుకని మీ అందరికి డాడీ సార్ ఆ సినిమా చూసినప్పుడు. ఓ మై గాడ్, ఎంతమంది నాకు ఎంత అదృష్టం అంటే భగవంతుడు ఇచ్చిన అదృష్టం మీరు నమ్మాలి. ఒక విప్లవం చేసే ఆడపిల్లలు కూడా వచ్చి కాళ్ళకు దండం పెట్టి అంటే అమ్మా ఇదేంటమ్మా నేను రాజేంద్ర ప్రసాద్ మామూలు మనిషిని నేను అని అంటే, మీరు రాజేంద్ర ప్రసాద్ కాదండి, మీరు మా నాన్నగారు. మా నాన్నగారు మీ రూపంలో కనిపించారు. యు ఆర్ నాట్ రాజేంద్ర ప్రసాద్, యు ఆర్ రఘురామ్ అని ఆ క్యారెక్టర్ని రెస్పెక్ట్ ఇచ్చారు. సో అంటే ఏంటనమాట, నేను అందుకే మా వాళ్ళందరికీ చెప్తుంటాను, మా సినిమా యాక్టర్లు అందరూ తోటి వాళ్ళకి చెప్తుంటాను నేను, ఒరే నాయన మీరు ఎక్కువ కాలం గుర్తుండరా బాబు, మీరు చేసే క్యారెక్టర్లే గుర్తుంటాయి. సో మనకన్నా మనం చేసిన క్యారెక్టర్సే గుర్తుండటం అదృష్టం అండి. సో ఇవాళ షష్టిపూర్తి అనే సినిమా ఆ కోవకు చెందింది. స్వీట్ సార్. సో ఇప్పుడు మనం ఎగ్జామ్ రాసేటప్పుడు తెలుస్తుంది మనకు, ఓకే మనం చాలా బాగా చేస్తాం ఆటోమేటిక్గా, సార్ మీకే తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఈ సినిమా చేస్తున్నప్పుడు వాట్ డిడ్ యూ ఫీల్ అంటే 100% నేను అదే చెప్తున్నా. ఈ మన వాళ్ళు మీడియా మన మిత్రులు అందరూ నా దగ్గర పిల్లల్లా ఉంటారు కదా, అన్నయ్య తమ్ముడు అన్నయ్య అన్నయ్య అంటే అందరూ బాగుంటారు కదా నాతో. వాళ్ళందరూ అడుగుతున్న క్వశ్చన్ అదే, ఏంటన్నయ్య ఇంత ఇన్వాల్వ్మెంట్గా చెప్తున్నారు, ఈ సినిమాలో మీకు క్యారెక్టర్ అంత బాగా నచ్చేసింది ఏంటి, అంత బాగా చేస్తారేంటి, ఏదో చేసుంటారు మీరు అని అంటున్నారు. నాకు ఇప్పుడు మేము చేసే క్యారెక్టర్లో కూడా మాకు నచ్చినవి కొన్ని ఉంటాయి, మాకు నచ్చిన అంశాలు కొన్ని ఉంటాయి. నా క్యారెక్టర్కి మీకు తెలుసు, నేను కామెడీలు చేసిన, సెంటిమెంట్ చేసిన, లేకపోతే ఏ జోనర్ మనం చేసినప్పటికీ కూడా అందులో మన హ్యుమానిటీ అంటే మానవతా ధర్మం, మన సంస్కృతి, మన సంప్రదాయాలని ఎప్పుడూ వదిలిపెట్టలేదు మనం. ఈవెన్ ఇన్ కామెడీ చేసిన రోజుల్లో కూడా మనం లేడీస్ టైలర్ అన్నా, అప్పులప్పారావు అన్నా, ఏపులౌట్ విడుదలన్నా, ప్యాకెట్ పాపారావు అన్నా, ఏమన్నా కూడా బట్ వి ఇన్వాల్వ్ విత్ ద లైఫ్, జీవితంతో ముడిపడినవి. మరి షష్టిపూర్తి అని అంటే ఈ సినిమాలో నాకు నచ్చిన పరమ అద్భుతమైన అంశం ఏంటంటే, ఏ పిల్లలైనా సరే, మన కన్న పిల్లలు మన పెళ్లి చూసే అవకాశం ఉంటుందా? నువ్వు చిన్నకోరాడు కాబట్టి నీకు చెప్తున్నా. నేను కన్న పిల్లలు నా పెళ్ళి ఎలా చూస్తారు? నేను పెళ్ళి అయిన తర్వాతే కదా కంటాను. కానీ వాళ్ళు చూసే, మన కన్న పిల్లలు దగ్గరుండి చూసి చేసే పెళ్ళి షష్టిపూర్తి. అప్పుడు వాళ్ళకి ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఆ కన్న తల్లిదండ్రులని ఇద్దరూ మళ్ళీ ఆ తండ్రి ఆ తల్లి మెడలో తాళి కడుతూ ఉంటే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, అందులో ఇళయరాజా గారి మ్యూజిక్లో ఎలా ఉంటాయి,
ఆయన మరి ఆయన స్టిల్ ఈస్ ఫైటింగ్ మూడ్లో ఉన్నాడు ఆయన. మాస్టర్ అంటే మాతో పోటీకి వచ్చేస్తున్నాడు ఆయన. మీరు ఆ సబ్జెక్టా అయితే నేను మ్యూజిక్ చూసుకోండి మీ సంగతి నా సంగతి అని. అది అదృష్టం అండి. అట్లా పోటీగా పనిచేయటం అనేది సినిమా ఇండస్ట్రీలో ఎప్పటికీ హెల్తీ, ఎస్ సార్. ఎప్పటికీ ఆరోగ్యవంతమైనటువంటిది. ఈ సినిమాలో ప్రొడ్యూసరే హీరో యా సార్. రూపేష్. లక్కీగా అతనికి సినిమా గురించి బాగా తెలిసినాడు. ఎందుకంటే ఆర్బి చౌదరిని 100 సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉన్నారు. సౌత్ ఇండియా సినిమాలు అన్నీ తీసాడు ఆయన. అవును సార్. వాళ్ళ కజిన్ బ్రదర్ ఇతను. సో సినిమా చిన్నప్పటి నుంచి తెలుసు ఇతనికి. అతనికి నచ్చి అతను సెలెక్ట్ చేసుకున్న కథ అది. అతని కొడుగ్గా నేను కొంచెం సీనియర్ని కాబట్టి దగ్గరుండి ఇంత టిపికల్ క్యారెక్టర్ని కూడా అతనితో బాగా చేయించుకోవడం జరిగింది. అతను కూడా భయం భక్తితోటి ఒక ప్రొడ్యూసర్ అనే ఫీలింగ్ లేకోకుండా ఒక యాక్టర్గానే మా దగ్గర ఉన్నాడు, అలాగే నేర్చుకుంటున్నాడు, అలాగే చేశాడు. డెఫినెట్గా మీరు రేపు సినిమా చూస్తే మీకు తెలుస్తుంది సినిమాలో అతను ఎంత భయం భక్తితో చేశాడు ఈ క్యారెక్టర్ అనేది. అట్లాగే అర్చన మీకు ట్రైలర్ చూస్తుంటే మీకు అర్థం అలా సైకిల్ వేసుకుని మేమిద్దరం ఎప్పుడు లేడీస్ టైలరు 30 ఏళ్ళ పైన లేడీస్ టైలర్లో మళ్ళీ నేను బెల్ బాటం ప్యాంట్ వేసుకుని ఆవిడేమో నీళ్ళ బిందుకుని మేమిద్దరం మళ్ళీ రొమాన్స్. మీకు ఫీట్ కాసుకోండి, మీకు థియేటర్లో ఫుల్ ఫీస్ట్ వేసుకోండి బ్రహ్మాండం. నేను ట్రైలర్ చూసినప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా వింటేజ్ సినిమాకి వెళ్ళిపోయింది బేసిక్గా. వాల్యూస్ రూపేష్ ఆ విషయంలో ఎక్కడ తగ్గలేదు. ద బెస్ట్ క్లాసీ, ఒక మంచి సినిమా. మీరు రేపు సినిమా చూసినప్పుడు అబ్బా భలే సినిమా చూసాం